ధనుస్సు రాశి వారు డిసెంబర్ 6, 7, 8, 9, 10వ తేదీల్లో పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. వెళితే మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి దైవమే ఈ వీడియో మీ కంట పడేలా చేస్తుంది. కాదు కూడదని కొట్టి పడేస్తే మాత్రం తర్వాత మీరు చాలా చాలా బాధపడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అంటే మిమ్మల్ని మీరే క్షమించుకోలేరు. ఎవరినన్నా మనం క్షమించటం తర్వాత సంగతండి. మనల్ని మనమే క్షమించుకోలేని పరిస్థితులనేవి ఉంటాయి చూసారా? అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటికి పరిష్కారాలు కూడా ఉండవు. కాబట్టి మీరు అలాంటి పొరపాటు చెయ్యకూడదు. మీరు ఇబ్బంది పడకూడదు. మీ కుటుంబం ఇబ్బంది పడకూడదు. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసే ధనుస్సు రాశి వారికి ఈ వీడియో మీకు చెప్పటం అనేది క్లియర్‌గా జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని ముఖ్యమైన పనులున్నా పక్కన పెట్టేసేసేయండి. మనకన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటండి? ప్రాణాలే కదా! ప్రాణాల కన్నా ముఖ్యమైన పని ఇంకొకటేమన్నా ఉంటుందా? మనం బ్రతకటం కోసమే ఎన్నో రకాలైనటువంటి పనులు, కష్టాలు చేస్తూ ఉంటాము. కానీ మనిషే లేనప్పుడు ఆ కష్టమెందుకు? ఆ సంపాదనెందుకు? ఎవరి కోసం ఇదంతా? కాబట్టి మీరెక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ ప్రదేశాలు తెలుస్తాయి. నిజంగా మీరు పూజించే ఆ దైవమే ఈ వీడియో మీ కంట పడేలా చేస్తుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని మరికొంతమంది ధనుస్సు రాశి వ్యక్తులకు చేరటానికి ఒక లైక్ ఇవ్వండి. దానికి ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటము, మనశ్శాంతి లేకపోవటము, శత్రుపీడ, నరఘోష, నాగదోషము, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలా మీకేదైనా సమస్యలు ఉంటే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేస్తాయి. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని అవి జరగక విసిగిపోయి ఉంటారు. కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఇక వీడియోలోకొస్తే ఈ ధనుస్సు రాశి వారు ముఖ్యంగా మనం చెప్పినటువంటి 5 రోజుల్లో ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొర్రపాటును కూడా వెళ్ళొద్దండి. వెళితే మాత్రం ఇక మీరు తర్వాత ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అంటే మీరు చేసిన పూజలు, పుణ్యాలు, మంచి పనులు, మీ యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడటం కోసమే మీకు చెప్పటం అనేది జరుగుతుంది. రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుందో తెలియని రోజులండి ఇవి. కాబట్టి మన ప్రాణం ఎంత ఒక నీటి బుడగ లాంటిది. క్షణంలో ఒక క్షణం అటు తిరిగి ఇటు తిరిగేలోగా, లేకపోతే రెప్ప మూచి తెరిచేలోగా ఏ ప్రమాదాలు జరుగుతాయో మనకు తెలీదు. అంటే తర్వాత మనం నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదనమాట. కాబట్టి అలాంటివి నష్టాలనేవి ఏదైతే ఉంటాయో అవి మీకు జరగకుండా ఉండటం కోసమే ఈ వీడియో అనేది మీకు చెప్పటం అనేది జరుగుతుంది. మీ రాశికి అధిపతి గురుడు. మీ జాతక ప్రకారం మీ జాతకంలో ఏంటంటే గురుబలం అనేది బాగా ఉండటం వల్ల ఏంటంటే చాలా వరకి కూడా మీరు సమస్యల సంఖ్య నుంచి పూర్తిగా తప్పించుకోగలుగుతున్నారు. జీవితంలో చిన్న వయసు దగ్గర నుంచి కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు ఏ రోజు కూడా మీరు సంతోషంగా బ్రతికిందే లేదు. చిన్న వయసు నుంచి కూడా ఇప్పుడు ఒక మధ్య వయసు కానివ్వండి, లేదా ఒక పెద్ద వయసు కానివ్వండి, ఒక మంచి ఇప్పుడు ఒక యవ్వన స్థితిలో ఉన్న ఎప్పుడన్నా కానివ్వండి, అంటే రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి, ఈ వయసు మీద పడుతుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్నారా మనస్ఫూర్తిగా అనేది మీరు ఆలోచించుకుంటే నిజంగా మీ గుండెను కలిచేసిద్దనమాట. ఆ యొక్క మాట ఏంటంటే చాలా బాధగా ఉంటది. ఒక్కరోజు కాదు, ఒక్క క్షణమైనా ఉన్నారా సంతోషంగా అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నరకం ఏంటనేది మీకే తెలుసనమాట. చిన్న వయసు నుంచి కూడా వయసుకు మించినటువంటి కష్టాలు, వయసుకు మించినటువంటి బాధలు ఇలా ఎన్నో రకాలుగా మీరు ఫేస్ చేసి ఉన్నారు. అలా మీరేంటంటే కుటుంబాలను మీరే లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి. వాటి మీద వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అని చెప్పేసేసి ఇట్లా ఎన్నో రకాలుగా మీరు చేసుకుంటూ కష్టపడుతూ ఉంటున్నారు.
అలా మీరేంటంటే జీవితంలో కష్టం అంటే ఏంటో తెలుసు కాబట్టి సుఖం విలువ కూడా మీకు తెలుస్తుందనమాట. ఎందుకంటే దేవుడు కొన్ని కొన్ని కష్టాలు మనకు ఒక పరీక్షల్లాగా పెడుతూ ఉంటాడు. వాటిని మనం దాటుకోగలిగి ఆ పరీక్షల్లో పాస్ అయితేనే మనకసలు జీవితం అంటే ఏంటి, మంచంటే ఏంటి, చెడంటే ఏంటి అనేది తెలిసిద్దనమాట. కాకపోతే మీ జాతక ప్రకారం మీకు ఉండాల్సిన వాటికన్నా సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. పరిష్కారాలు దొరకటం కూడా కష్టమనమాట. కాబట్టి ఆ సమస్య జోలె వెళ్ళకుండా ఉంటే పోయిద్దిగా. కాబట్టి అలాంటివేంటంటే దైవం కొన్ని కొన్ని సంకేతాలు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటున్నారు. కానీ వాటిని మీరు గ్రహించలేకపోతున్నారనమాట. గ్రహించలేక కొన్ని సమస్యలనేది మీరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నా మీరు గ్రహించండి దయచేసి. మీరేంటంటే ముఖ్యంగా ఈ 5 రోజులు ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీరు తీర్థయాత్రలకనో, లేకపోతే విహారాలకనో, గుళ్ళకనో, పూజలు చేయటానికనో, దైవ దర్శనానికని చెప్పేసేసో మీరు ఎక్కడికి కూడా ఈ 5 రోజులు వెళ్ళొద్దు. ఇంకా చెప్పాలంటే ఈ నెల కూడా వెళ్ళొద్దని చెప్తానండి. ఎందుకంటే మీకు మీ జాతక ప్రకారం చూసుకుంటే మీకేంటంటే చాలా రకాలైనటువంటి కొన్ని దోషాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే గురుబలం వల్ల ఎక్కడికక్కడ మీరైతే బయటపడగలుగుతున్నారు. కానీ ఒక్కొక్కసారి మనమేంటంటే మొండిగా మనం ముందుకు వెళితే తర్వాత బాధపడాల్సొస్తుందనమాట. దైవాన్ని పూజించటము, దైవాన్ని సందర్శించుకోవటము, దైవ దర్శనాలకు వెళ్ళటం తప్పు లేదు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి రోజులేంటంటే ఏ మాత్రం కూడా బాగోలేదనమాట. బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి ఎలా వస్తారో కూడా మనం ఊహించలేకపోతున్నాం. ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. వింటూనే ఉంటున్నాం. బాధపడుతూనే ఉంటున్నాము. ఒక్క రెప్పపాటు కాలంలో, క్షణ కాలంలో జీవితాలేంటంటే అల్లకల్లోలమైపోతున్నాయి. దైవ దర్శనానికి వెళితే పుణ్యమే. కానీ ఆ పుణ్యాలు ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సిన పని లేదండి. మీ ఇంట్లోనే చక్కగా దేవుడి ముందల దీపారాధన చేసుకోండి ఇంట్లో. మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళండి. మనసులో దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. నీతి, నిజాయితీగా, మంచితనంగా ఉంటే అవే మనకు పుణ్యాలండి. అంతేకాని ప్రెజెంట్ ఈ రోజులు బాగోలేదు కాబట్టి దైవ దర్శనానికైనా సరే మీరు ఏ ప్రదేశాలకు కూడా పొరపాటున వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఖచ్చితంగా పెను ప్రమాదాలనేవి పొంచి ఉన్నాయి. ఆ దైవమే మీకు ఈ విధంగా చెప్పటం అనేది జరుగుతుందండి. ఎవరో ఒకల మా మాట రూపంలో కావచ్చు, ఏదో ఒక సంఘటన రూపంలో కావచ్చు, ఆ దైవమే మీకు హెచ్చరిస్తుందనమాట. కాబట్టి ఉన్న చోట ఉండి భక్తిగా నమ్ముకోండి దేవుడిని. అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఏదో పుణ్యాలు, పాపాలను కొనుక్కొని తెచ్చుకోవద్దనమాట. ఇక రెండవ ప్రాంతం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీ ఊరు విడిచిపెట్టి గాని, మీ సిటీ విడిచిపెట్టి గాని, లేకపోతే మీ దేశాన్ని విడిచిపెట్టి గాని, మీ గ్రామాన్ని విడిచిపెట్టి గాని, లేదా మీ పట్టణాన్ని విడిచిపెట్టి గాని ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. అంటే కొంతమందేంటంటే ఇక్కడ బిజినెస్‌లు ఇంక బాగోట్లేదు. మనం పలానా చోటకి వెళ్తే బాగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగం కుదరట్లేదు. నిజమే. కాదని అంటల్లా. మనం పల్లెటూరుల్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం సిటీస్‌కి వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకోవటంలో తప్పు లేదు. కాకపోతే అందుకు ఇది సరైనటువంటి సమయం అయితే కాదు. ముఖ్యంగా ఈ 5 రోజులు అలాంటి ఆలోచన చేయవద్దు. అసలు ఈ నెల కూడా చేయవద్దు. మీరు తర్వాత కావాలంటే ఇలాంటి ఆలోచనలు చెయ్యండి. ఎందుకంటే ఉన్న చోట కూడా మనం చెయ్యాలి అని అనుకుంటే, ఉన్న చోట నుంచి కూడా ఒక రూపాయి అనేది మనం సంపాదించుకోవచ్చు. ఎక్కడికో వెళ్లి లక్షలు, కోట్లు చూడండి. దాదాపుగా మీరు ఉండే ప్రదేశంలోనే ఏదన్నా బెటర్‌గా ఏదన్నా చేయొచ్చేమోనన్న ఆలోచన చేయండి. ఎక్కడికో వెళ్లి ఏముంటాయండి? ఎక్కడికి తగ్గ ఖర్చులు అక్కడ ఉంటానే ఉంటాయి. కాబట్టి చూడండి, ప్రయత్నించండి. కుదరకపోతే మాత్రం తర్వాత ఈ ఆలోచన వాయిదా వేసుకోండి కానీ, ఇప్పుడైతే మాత్రం సరైనటువంటి సమయం కాదు. అంతే కాకుండా మీరు చాలా వరకి కూడా మీకు వ్యాపారాలు, ఉద్యోగాలు ఇలాంటివి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందనమాట. కాకపోతే మీరు పడే కష్టం కన్నా ఇంకొంచెం బెటర్‌గా కష్టపడితే ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుంది. అంతేగాని ఇప్పుడు మాత్రం ఊర్లు అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశాల్లోనే ఉండండి కానీ, ఇక ఎక్కడికో వెళ్ళి మాత్రం ఏదో చెయ్యాలని ఆ ఆలోచన మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. ఇది మీరు ఈ రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి. ఇక మూడవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త కొత్త ప్లేసెస్, కొత్త స్థలాలు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. బాగుంటుందంట. అక్కడికి వెళ్తే సరదాగా ఉంటుందంట. 4 చోట్లకు తిరిగితే 4 గొప్ప విషయాలు నేర్చుకోగలుగుతాము. మన మైండ్ ఫ్రీ అయిద్ది. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచనలు ఇంట్లోనే కూర్చొని చేసేదేముందని చెప్పేసేసి ఏంటంటే ఫ్యామిలీస్‌తో కలిసి ఫ్రెండ్స్ ఉన్నారు. రమ్మన్నారు. తెలిసినోళ్ళున్నారు అనని చెప్పి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటారనమాట. కొత్త ప్రదేశాలకు వెళ్ళటం, కొత్తదనాన్ని చూస్తాం. ఏమాత్రం కూడా తప్పు కాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి రోజులు అలాంటివి కాదండి. ఇప్పుడు టైం అనేది ఏమాత్రం కూడా బాగోలేదనమాట. 4 చోట్లకు వెళ్ళి 4 గొప్ప విషయాలు నేర్చుకునే సంగతి తర్వాత అసలు ఎళ్తే ఏం జరిగిద్దో వచ్చేదాకా కూడా నమ్మకాలనేవి ఉండట్లేదనమాట.
కాబట్టి తెలిసినంత వరకి చాలు. ఉన్న దాంట్లోనే ఎంజాయ్ జేసుకోండి. ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కోండి. అంతేగాని ఇప్పుడు ఫ్యామిలీస్‌ని తీసుకొని ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళున్నారు, ఆ ప్లేస్ బాగుంటదంట. అది ఇదని చెప్పేసేసి ఇప్పుడు మాత్రం దయచేసి అలాంటి యొక్క వెళ్ళే ప్రోగ్రామ్స్ ఏమి కూడా మీరు దయచేసి పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఫ్రెండ్స్ తెలిసినోళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏం జేస్తారండి కష్టమొస్తే? మనకు ప్రమాదం వస్తుందంటే ఎవరు కాపాడతారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. చుట్టూతా ఎంతమంది ఉన్నా కూడా ఎవ్వరు కాపాడలేరు. మనల్ని మనమే కాపాడుకోలేని స్థితులు కూడా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి దైవం ఏంటంటే, దైవం తప్పు లేకుండా ఇలాంటి హెచ్చరికలు మీకు ఇస్తూనే ఉంటుంది. ఇలాంటి చాలా వరకు కూడా ఆ సంకేతాలనేవి తెలియజేస్తూనే ఉంటుంది. మనం జాగ్రత్త పడితే అదృష్టవంతులం. లేకపోతే బాధపడాల్సిన పరిస్థితి. బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదనమాట. కాబట్టి దయచేసి ఇప్పుడు వాటికి, వీటికి అటు ఇటు సరదాకని వెళ్ళొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబంలో అందరూ వెళ్ళమాకండి ఒకసారి. ఎప్పుడు గూడా ఏంటంటే ఇప్పుడు ప్రమాదాలు ఎలా ఉంటున్నాయి అంటే కుటుంబంలో అందరూ వెళ్తున్నారు. ఏదన్నా జరిగితే అందరూ దెబ్బతింటున్నారు. అలా కాకుండా ఒకళ్ళిద్దరు ఇంట్లో ఉండి ఒకళ్ళిద్దరెళ్ళండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ కూడా కలిసి వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కీడెంచి మేలెంచాలంటారు. మనకేం జరగదు. జరుగుతాయి అని కాదు. కానీ బయట అందరూ కూడా అలాగే అనుకుంటారు గదా! అనుకునే వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాము. ఏదో ఒకటి ప్రమాదాలు, బాధలనేవి. కాబట్టి అందరూ వెళ్ళే ప్రయత్నం అనేది చేయకండి. ఒకళ్ళు ఇద్దరు వెళ్ళండి. ఒకళ్ళిద్దరు ఇంట్లోనే ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి వెళ్ళేటటువంటి రోజులు కాదనమాట. ఇక మీరు అర్జెంట్ పనులు అంటే మీరు వృత్తి, వ్యాపారాల మీద ఏదన్నా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందండి. మాకు కుదరదు అంటే వెళ్ళాల్సిందే అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి వారు మీరేం చెయ్యాలి అనంటే, మీరు వచ్చేటప్పటికి మీకు తెలిసినటువంటి గురువులను కానివ్వండి, పండితులను కానివ్వండి, సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించి, మీరు వెళితే ఎటువంటి ఇబ్బందులనేవి కలగకుండా వాళ్ళు కొన్ని కొన్ని పరిహారాలు, పూజలనేవి చెప్తూ ఉంటారు. అవి మీరు చేసుకొని మీరు వెళ్ళినట్లయితే మీకు ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. కాబట్టి మరీ తప్పదు అని అనుకుంటే ఇట్లా గురువులను కానివ్వండి, పండితులను గాని సంప్రదించి అలా వాళ్ళు చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. దానివల్ల మీకు దోషం అనేది తప్పుతుందనమాట. అలాగే మీరొచ్చేటప్పటికేంటంటే, ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది. గురుబలం అనేది ఇంకా బాగా పెరుగుతుందనమాట. మీరు ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం అనేది వెలిగించే ప్రయత్నం అనేది చేయండి. మీకు కుదిరితే ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవటం వల్ల మీకు నెగటివిటీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. కాకికి, నల్ల కుక్కకి ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి. పితృదోషాలు, పితృశాపాలనేవి తొలగిపోతే ఇలాంటి సమస్యలు, గండాలు అనేవి వాటి నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుందనమాట. గోపూజ అనేది కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి గోమాతకు పూజ చేయటము, ఏదన్నా పచ్చిగడ్డిని కానీ, ఏదన్నా పండ్లు, కూరగాయలను ఆహారంగా తినిపించటం వలన మీకు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. కాస్త ఉప్పుతో దిష్టి తీసేసుకుంటా ఉండండి. ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళని చెప్పేసి దయచేసి ప్రతి ఒక్కరికి నమ్మి ఏది కూడా చెప్పొద్దు. ఎందుకంటే ఎన్నో సార్లు చిన్న దెబ్బ కావచ్చు, పెద్ద దెబ్బ కావచ్చు, ఎన్నో సార్లు మీకు నమ్మక ద్రోహాలనేవి జరిగినియి. కాబట్టి వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారని తెలిసినా కూడా మళ్ళీ మనం వాళ్ళని నమ్మి మళ్ళీ మనం కూడా పొరపాటనేది చేయకూడదు. కాబట్టి ఫ్రెండ్స్ విషయంలో, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు ఈ కొన్నాళ్ళు తీసుకోవాల్సొస్తుంది. తర్వాత మీకు అనుకూలంగా ఉంటుందండి. మీకు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీకు కలిసి వస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించండి. దైవాన్ని నమ్మటం వల్ల మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. ప్రతి విషయం గురించి అతిగా ఆలోచించవద్దు. మనం చెప్పుకున్నట్లుగా జాగ్రత్తలు పడుతూ ఉంటే ఆ దైవమే మనల్ని కాపాడుతుందనమాట. ఆలోచన ఏంటంటే దానివల్ల మనకు పరిష్కారం అనేది దొరకకపోగా మనల్ని ఇంకా ఆలోచనలు కృంగదీసేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏదైనా సరే మన చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి దైవ సంకేతాలను ఆచరిస్తూ, దైవాన్ని నమ్ముకుంటూ ఉన్న ప్రతి క్షణాన్ని కూడా, బ్రతికిన ప్రతి క్షణాన్ని కూడా సంతోషంగా, మనశ్శాంతిగా గడపటం ఒక్కటే మనం ఇక్కడ చేయాల్సిందనమాట. గడిచిన గతం మనకొద్దు.
ప్రస్తుత క్షణం మాత్రమే మనది. భవిష్యత్తు కూడా మనది కాదు. భవిష్యత్తులో కూడా ఏం జరిగిద్దో మనం ఊహించలేం కాబట్టి, ప్రస్తుతంలో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించే ప్రయత్నం అనేది చేయండి. మీరు మంచిగా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి మీరైతే ఇలా చేయండి. మీరు మాత్రం ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. మనం చెప్పిన జాగ్రత్తలు కూడా మీరు తప్పకుండా పాటించండి. వెళ్ళాల్సొస్తే ఏం చేయాలనేది కూడా చెప్పాను కదండీ! అలా చేయటం వల్ల ఇబ్బంది అనేది ఉండదు. అర్థమైంది కదండీ! ఈ వీడియో గనక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది ధనుస్సు రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మీరు లైక్ చేయటము, సపోర్ట్ చేయటము, అలాగే కామెంట్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయటం వలన ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అదే మనకు దైవం కూడా ఏదో ఒక రూపంలో పుణ్యం వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే కామెంట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.